హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆర్ఎండ్ మీరు చూసిన టెక్నికల్ ఆర్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చి ఐక్యూ Z9 ఈ మొబైల్ అనేది మార్చి 12కి రిలీజ్ అవుతుంది. దీని స్పెసిఫికేషన్ అనేది లీకేజ్ అనే వాటి గురించి తెలుసుకుందాం. ఏమేమి స్పెసిఫికేషన్ ఉన్నాయి, ఏమేమి ప్రైస్ ఉంది, ప్రైజ్కి స్పెసిఫికేషన్ మొబైల్ వర్తా కాదని ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. ఒక రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే వేయండి. ఇందులో ఇన్ఫర్మేషన్ బాగానే ఉందనుకుంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇక మొబైల్ గురించి వస్తే మొబైల్ వచ్చి మనకి రీసెంట్గా మనకి కంపెనీ వాళ్ళు మెన్షన్ చేసింది ఏంటంటే మనకి మార్చి 12కి రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అయితే పోస్టర్ కూడా రిలీజ్ చేశారు కాబట్టి ఒకసారి పోస్టర్ అయితే డిస్ప్లే మీద వేస్తాను చూడండి. అలాగే దీని ఫస్ట్ మనం తెలుసుకోవాల్సిన డిజైన్ గురించి తెలుస్తుంది. డిజైన్ వచ్చి మనకి ఈసారి బ్యాక్ సైడ్ మొత్తం మనకు పాలికార్బన్ తోటి ప్లాస్టిక్ బాడీతో లభించే డిజైన్ అని ఉంది. అయితే మనకి యాక్చువల్గా 9 Proలో డిజైన్ ఏ రకంగా ఉందో, కాకపోతే అలా డ్యూయల్ టోన్ ఉంటుంది. ఇందులో మనకి ఓన్లీ ప్లాస్టిక్ మెటీరియల్ కనబడుతుంది. ఒకటైతే గుర్తుపెట్టుకోండి మీరు. ఇది డిజైన్ పరంగా చూసుకుంటే ఓవరాల్గా కెమెరా డిజైన్ అయినా బాడీ డిజైన్ అయినా ఎగ్జాక్ట్గా అదే లుక్ వైజ్ అలానే ఉంటుంది మనకి. కొంచెం అయితే మీరు అయితే ఇదైతే దృష్టి పెట్టుకోండి ఫ్రెండ్స్. అలాగే ప్రోసెసర్ విషయానికి వస్తే ప్రోసెసర్ వచ్చి మనకి మీడియాటెక్ డైమెన్సిటీ 7200 ప్రోసెసర్ అనేది లభిస్తుంది. ఇందులో మనకి ఈ ప్రోసెసర్ యూజ్ చేసుకొని మనం గేమర్స్కైనా మల్టీటాస్కర్కైనా కొంచెం అద్భుతంగా ఆడుకోవచ్చు. ఎందుకంటే మనకి గేమింగ్ చూసుకుంటే మనకు అల్టిమేట్గా పర్ఫార్మెన్స్ గేమింగ్ అనేది చాలా ఎక్సలెంట్గా లభిస్తుంది మనకి. గేమర్స్ పరంగా చూసుకుంటే మల్టీటాస్కింగ్ అయితే ఎక్సలెంట్గా, ఇంకా మల్టీటాస్కింగ్ ఎంత హెవీగా మల్టీటాస్కింగ్ చేసినా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది ఒకటైతే గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈ ప్రోసెసర్ అనేది 4nm చిప్సెట్ మీద లభిస్తుంది, 64 బిట్ మీద రన్ అవుతుంది. అలాగే మనకి క్లాక్ స్పీడ్ వచ్చి మనకి 2.6 GHz మీద క్లాక్ స్పీడ్ లభిస్తుంది. వచ్చి మనకి AnTuTu స్కోర్ చూసుకుంటే ఇందులో మనకి 7 lakhs వరకు AnTuTu స్కోర్ అనేది లభిస్తుంది. కాబట్టి పర్ఫార్మెన్స్ చాలా బాగానే ఉంటుంది మనకి ప్రోసెసర్ పరంగా చూసుకుంటే. ఇది ఒకటైతే గుర్తుపెట్టుకోండి. ప్రోసెసర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపాయలు అయితే తెలియజేయండి ఫ్రెండ్స్. అలాగే డిస్ప్లే విషయానికి వస్తే డిస్ప్లే 6.7 ఇంచ్ డిస్ప్లే ఫ్రెండ్స్, ఫుల్ బెజల్ విచ్ పంచులతో లభిస్తుంది. అలాగే AMOLED డిస్ప్లే ఫ్రెండ్స్, మీరు ఇది ఒకటైతే గుర్తుపెట్టుకోండి, AMOLED డిస్ప్లే ఇది. అలాగే దీని రీఫ్రెష్ రేట్ వచ్చి 120 రూపీస్ లభిస్తుంది. డిస్ప్లే ప్రొడక్షన్ వచ్చి గొర్రెల గస్ పైతో ప్రొడక్షన్ లభిస్తుంది. ఇది వచ్చి మనకి డిస్ప్లే వచ్చి చాలా ఎక్సలెంట్గా ఉంది. ఏదైనా సినిమాస్ కానీ వీడియోస్ కానీ చూసిన ఎక్స్పీరియన్స్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది మనకి. డిస్ప్లే పరంగా చూసుకుంటే మనకి ఎక్కడ పేరు పెట్టాల్సిన అవసరం లేదు కాబట్టి డిస్ప్లే అయితే చాలా అద్భుతంగా ఉంది. దీని బ్రైట్నెస్ విషయానికి వస్తే 3000 nits వరకు బ్రైట్నెస్ అనేది లభిస్తుంది. పీక్ బ్రైట్నెస్ అని చెప్తున్నారు. ఇది మేబీ లాంచ్ అయ్యే వరకు చూడాలి మరి ఎలాంటి బ్రైట్నెస్ పెడతారు. ఇది ఒకటైతే గుర్తుపెట్టుకోండి మీరు. అంటే డిస్ప్లే ఓవరాల్గా డిస్ప్లే చూసినా కూడా డిస్ప్లే అనేది చాలా అద్భుతంగా ఉంది నా ఉద్దేశంలో. మీ ఉద్దేశంలో ఎలా ఉందో కామెంట్ రూపంలో అయితే రిప్లై అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు. ఫ్రెండ్స్, అలాగే కెమెరా విషయానికి వస్తే బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరాతో లభిస్తుంది. మెయిన్ కెమెరా 50 MP. ఇది వచ్చి మనకి సోనీ సెన్సార్ లభిస్తుంది. IMX882 సెన్సార్ లభిస్తుంది ఫ్రెండ్స్. ఇందులో మనకి సోనీ సెన్సార్ యూజ్ చేసుకొని మనం ఏదైనా ఫోటో కానీ పిక్చర్ క్వాలిటీ కానీ టెలిఫోటో లెన్స్ ఇలాంటి పిక్చర్ క్వాలిటీ అనేది చాలా అద్భుతంగా తీసుకోవచ్చు. పోర్ట్రేట్ షాట్స్ ఇలాంటి ఫోటోస్ అనేది చాలా ఎక్సలెంట్గా తీసుకోవచ్చు. మనకు ఫ్రేమ్ డ్రాప్స్ కానీ చాలా ఎక్సలెంట్గా వస్తాయి మనకు పిక్చర్లో చూసుకుంటే మనకి ఫోటోలో. అలాగే దీంతో పాటు సెకండరీ కెమెరా ఒకటి వచ్చి 2 MP డెప్త్ సెన్సార్ కోసం యూజ్ చేస్తున్నారు. ఇదంతా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకి ఈ కెమెరా యూజ్ చేసుకుని బ్యాక్ 4Kలో 30 fps రికార్డింగ్ చేసుకునే అవకాశం ఉంది. బెటర్ ఆప్షన్ అని చెప్తున్నాను. అలాగే ఫ్రంట్ సైడ్ కెమెరా విషయానికి వస్తే 16 MP ఫ్రంట్ సైడ్ కెమెరా వైడ్ యాంగిల్ లెన్స్తో లభిస్తుంది. ఇది వచ్చి మనకి ఫుల్ హెచ్డీలో 30 fps రికార్డింగ్ చేసుకునే అవకాశం ఉంది. ఇది ఒకటి కొంచెం ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. మనకి ఫ్రంట్ సైడ్ 16 MP కాబట్టి బడ్జెట్లో మొబైల్ కాబట్టి ఇది ఫుల్ హెచ్డీలో సరిపోద్ది మనకి. ఎందుకంటే మనకి బడ్జెట్లో తీసుకొస్తున్నారు కాబట్టి కొంచెం బెటర్ అని చెప్తున్నాను. బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ కెమెరా ఇంప్రూవ్ చూసుకుంటే చాలా అద్భుతంగా ఉన్నాయి మనకి. కెమెరా చూసుకున్నా కూడా ఇందులో మనం మెయిన్ చూసుకోవాల్సింది మనకి ఇంకోటి వచ్చి మనకి బ్యాటరీ వస్తే మనకి ఇందులో మనకు 5000 mAh బ్యాటరీతో లభిస్తుంది. 44 వాట్ ఛార్జర్ లభిస్తుంది. అలాగే USB Type-C కేబుల్ చూసుకోండి మీరే. 5000 mAh బ్యాటరీ కాబట్టి ఎంత హెవీగా యూజ్ చేసినామని మేము ఎంతైనా 1 day వరకు బ్యాటరీ బ్యాకప్ అనేది చాలా అద్భుతంగానే వస్తాయి. కాబట్టి ఇది ఒకటైతే గుర్తుపెట్టుకోండి. మనకి బ్యాటరీ పరంగా చూసినా కూడా ఇక్కడ పేరు పెట్టాల్సిన అవసరం లేదు. అంటే ఓవరాల్గా చూసుకుంటే మొబైల్ అనేది చాలా ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్. ఇది ఒకటైతే గుర్తుపెట్టుకో. ఎందుకంటే మనకి చూడండి మీరు ఇప్పుడు మొబైల్ చూసుకుంటే మనకి డిజైన్ పరంగా ఓకే ఉంది ప్రైస్ ప్రకారం. అలాగే మనకి డిస్ప్లే చూసుకుంటే డిస్ప్లే కూడా చాలా అద్భుతంగా ఉంది. మళ్ళీ ప్రోసెసర్ చూసుకుంటే ప్రోసెసర్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది. ఈ ప్రోసెసర్ మనం మల్టీటాస్కర్ కానీ గేమింగ్ కానీ చాలా అద్భుతంగా యూజ్ చేసుకోవచ్చు. ప్రోసెసర్ పరంగా చూసుకుంటే మనకి కెమెరా క్వాలిటీ చూసుకుంటే మనకి సోనీ సెన్సార్ ఉంది కాబట్టి ఈసారి బడ్జెట్లో సోనీ సెన్సార్ పెట్టారు కాబట్టి ఈ సోనీ సెన్సార్ కెమెరా యూజ్ చేసుకుని కూడా చాలా ఎక్సలెంట్ ఫోటో తీసుకోవచ్చు. చాలా బెటర్ ఆప్షన్స్ ఉన్నాయి. ఈ స్పెసిఫికేషన్లు ఈ ప్రైస్కి వస్తే చాలా అద్భుతం అని చెప్పచ్చు మనకి మొబైల్ పరంగా చూసుకుంటే మనకి. ఎందుకంటే మనకి ఇప్పటి వరకు ఎవరు ఇంత బడ్జెట్లో ఇంత స్పెసిఫికేషన్ పరంగా చూసుకుంటే ఏ మొబైల్ ఏ కంపెనీ మరి ఇవ్వలేదు. ఎందుకంటే మనకి చాలా ఎక్సలెంట్ స్పెసిఫికేషన్ అనేది ఇచ్చాయి. సేమ్ ఎగ్జాక్ట్గా ఇదే స్పెసిఫికేషన్లో ఈ మొబైల్లో ఇదే బడ్జెట్లో వస్తే మాత్రం కళ్ళు మూసుకొని తీసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే నాకు చాలా ఎక్సలెంట్గా ఉంది ఈ మొబైల్ స్పెసిఫికేషన్ చూసుకుంటే మనకి. అలాగే ర్యామ్ స్టోరేజ్ విషయానికి వస్తే ర్యామ్ వచ్చి మనకి ఈ 8GB ర్యామ్ లభిస్తుంది. 128 స్టోరేజ్ లభిస్తుంది. ఇందులో ఇంకో వేరియంట్ ఉంటుంది ఫ్రెండ్స్, అదే 256 స్టోరేజ్. ఇందులో మెమరీ కార్డ్ వేసుకునే అవకాశం లేదు కాబట్టి 256 స్టోరేజ్ తీసుకుంటే చాలా బెటర్ అని చెప్తున్నాను. అలాగే ఆండ్రాయిడ్ విషయానికి వస్తే Android 14తో లభిస్తుంది. UI గురించి వస్తే ఫంటచ్ UIతో లభిస్తుంది. చాలా ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్. మనకి మొబైల్ పరంగా చూసుకుంటే మనకి చాలా ఎక్సలెంట్ ఫ్యూచర్స్ అనేది చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇది ఒకటైతే గుర్తుపెట్టుకొని ఈ ఫ్యూచర్స్ కానీ మీకు నచ్చిందంటే ఈ మొబైల్ అయితే వదలకండి. అలాగే ప్రైస్ తెలుసుకునే ముందు ఒక రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టండి. ఇలాంటి వీడియోస్ మీరు మిస్ కాకుండా ఉంటారు. అలాగే వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే ఇందులో ఇన్ఫర్మేషన్ బాగానే ఉందనుకుంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.
ఫ్రెండ్స్ ఇక ప్రైస్ విషయానికి వస్తే ప్రైస్ కంపెనీ వాళ్ళు మెన్షన్ చేసిన ప్రైస్ అయితే మనకి 20 నుంచి 23,000 రూపాయలు ప్రైస్ పెడతామంటున్నారు. అంటే వాళ్ళు కంపెనీ వాళ్ళు మెన్షన్ చేసేది మనకి ఎగ్జాక్ట్గా ఎంత లేదని మనకి 20,000 అండర్లో అంటారు. కాబట్టి నాకు తెలిసి 20 నుంచి 23,000 రూపాయలకు వచ్చే అవకాశం ఉంటుంది. ఎగ్జాక్ట్గా ఎంత లేదని మనకి 23,000కు లభించే అవకాశం ఉంటుంది. ఈ 23,000కు లభిస్తే ఈ మొబైల్ అనేది ఈ స్పెసిఫికేషన్లో 23,000కు లభిస్తే మీరైతే వదలకండి. చాలా ఎక్సలెంట్ ఫీచర్స్ అని చెప్తున్నాను నేనైతే. ఎందుకంటే ఇలాంటి ఫీచర్స్ మనకి ఏ మొబైల్లో చూసుకున్నా కూడా దొరుకుతలేవు. ఎందుకంటే ఇప్పుడు రీసెంట్గా మనకి ఏదైనా బడ్జెట్ మొబైల్లో తీసుకుందాం అనుకుంటే 20 నుంచి 25,000 లేదా 30,000 రూపాయల బడ్జెట్లో మనకి మంచి ఫీచర్స్ కావాలనుకుంటే 30 అబ్బోలో దొరుకుతున్నాయి. కాబట్టి ఈసారి మనకి ఐక్యూ వాళ్ళు 25 లేదా 20 అండర్లో తీసుకొస్తున్నారు. ఇది ఒకసారి అయితే లుక్ వేస్తే మీకు నచ్చితేనే తీసుకోండి, మిమ్మల్ని తీసుకోమని అయితే ఫోర్స్ చేస్తారు. ఇది ఒకటైతే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ రూపాయలు అయితే రిప్లై ఇవ్వండి. ఎలా ఎక్స్ప్రెషన్ ఇచ్చాను కూడా కామెంట్ రూపాయలు అయితే రిప్లై ఇవ్వండి. వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే ఇవ్వండి. లైక్ వేస్తే ఏంటంటే వీడియో మరికొంతమందికి రికమెండేషన్ అయితే జరుగుతుంది. ఇది ఒకటైతే గుర్తుపెట్టుకోండి. అలాగే ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టండి. ఆల్లో పెడితే ఇలాంటి వీడియోస్ మీరు మిస్ కాకుండా ఉంటారు. వీడియోలో ఇన్ఫర్మేషన్ బాగానే ఉందనుకుంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరో కొత్త మొబైల్లో మళ్ళీ కలుద్దాం. ఓకే ఫ్రెండ్స్, బై, టేక్ కేర్.